వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఇప్పటికే వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. ముఖ్యంగా నగరంలో, హైదరాబాద్ నగరంలో అయితే పడ్డప్పుడే గంట సేపు నాన్ స్టాప్గా పడుతూ భీకర పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పుడు తాజాగా మరొక భీకర హెచ్చరిక చేస్తుంది వాతావరణ శాఖ. ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షాలు తెలంగాణలో ఇప్పుడు రాబోతున్నాయి. నదులు వాగులకు భారీ ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అత్యంత భారీ వర్షాలు 2 రోజులు ఉండబోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న ఆవర్తనం. నిండుకుండల నాగార్జున సాగర్ కొనసాగుతున్న భారీ వరద. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం. మునిగిన స్నానఘట్టాలు. సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 8 గేట్లు ఎత్తివేత. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భంలో రేపు అతి భారీ వర్షాలు తెలంగాణలో పడతాయంటూ కూడా తాజాగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికలతోటి అసలు ఏం జరగబోతుంది, భారీ వరదలు వచ్చేటువంటి అవకాశం ఏముందా అనేటువంటి ఒక ఇండికేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు ఇప్పట్లో వేడిలా కనిపించడం లేదు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు వరద నీటిలో ఉప్పొంగుతుండగా మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం రూపంలో ఇప్పుడు తాజాగా మరో విపత్తు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశము స్పష్టంగా ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనము నేడు అల్పపీడనంగా, రేపు వాయుగుండంగా. అందుకే ఈరోజు ఉదయం నుంచి చూడండి కొంత క్లౌడ్ అంతా కూడా కనిపిస్తుంది మబ్బులతోటి. వాయుగుండ బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది శనివారం నాటికి తీరం దాటే అవకాశం ఉందని కూడా. దీని ఫలితంగా శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని కూడా అధికారులు అంచనా వేశారు. దీంతో కొంత అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా బేసిన్లో వరద ఉధృతి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి అత్యంత చేరువలో ఉంది. బుధవారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులోకి 3.66 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దాదాపు 3.20 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో శ్రీశైలం జలాశయానికి కూడా సైతం భారీ వరద వస్తుండటంతో వచ్చినటువంటి నీటిని వచ్చినట్లే సాగర్కు వదులుతున్నారు. అక్కడ కూడా శ్రీశైలం అన్ని గేట్లు ఓపెన్ చేసి కిందికి దిగువ వదులుతున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వరదతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేటువంటి స్నానఘట్టాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. సింగూరు ప్రాజెక్టు కూడా వరద పోటెత్తడంతో అధికారులు మొత్తం 8 గేట్లను ఎత్తి 67,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాలకు రాబోయేటువంటి వర్షాలు తోడైతే మరింత తీవ్రంగా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణలో వర్షముప్పు పొంచి ఉందనేటువంటి ఒక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షంతో, వరదతో అన్ని ప్రాజెక్టులు నిండుకుండగా మారుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అదే ఫ్లోటింగ్ కొనసాగుతుంది. ఇన్ఫ్లో అలాగే ఉంది, అవుట్ఫ్లో కూడా అలాగే కొనసాగుతుంది. అలాంటి సందర్భంలో రేపు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం కారణంగా మరలా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ చెప్తుంది. కాబట్టి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫ్లో, ఇక్కడ పడేటువంటి వర్షాల ఫ్లో కనుక ఎక్కువైతే భారీ వరదలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనబడుతుంది. అందుకనే ఇప్పుడు నదులు పొంచి ఉన్నటువంటి ముప్పు అనేటువంటి వార్త వైరల్గా మారుతుంది. డబుల్ అలర్ట్, డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఒకవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్తో డ్యామ్స్ అనేది నిండడము, ఇక్కడ రేపు కనుక వర్షం పడితే అది మరి వచ్చేటువంటి వరద, దాని ప్రవాహము నిండడము, నదుల ప్రవాహము, డ్యాములు నిండిపోయేటువంటి ప్రవాహం, ఇదంతా కూడా విపరీత పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా రేపు ఎల్లుండి కొంత అలర్ట్గా ఉండవలసిన పరిస్థితి నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.